థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, నా పేరు రవిశంకరు. నేను 1998లో నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. ధ్యానం చేయక మునుపు బాగా నాన్ వెజ్ తింటుండేవాడిని. సో ధ్యానం తెలిసిన తర్వాత పూర్తిగా శాకాహారిగా మారి ఆధ్యాత్మిక జీవితానికి మార్చుకున్నాను. సో అప్పటి నుంచి నిరంతరాయంగా అనేక ధ్యానం చేస్తూ ధ్యానానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో అనంతపురం జిల్లా అంటే మొట్టమొదటిగా పిఎస్ఎస్ మూమెంట్ కర్నూలులో స్టార్ట్ అయ్యి తదుపరి అనంతపురం జిల్లాలో మొదలవడం జరిగింది. అనంతపురం జిల్లాలోనే ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ తయారవడం జరిగింది. మొట్టమొదటిగా పిరమిడ్స్ తయారవడమే, చిన్న చిన్న పిరమిడ్స్ తయారవడమే అనంతపురం జిల్లా నుంచి గుంటకల్ మురళీధర్ ద్వారా మరి ప్రారంభించడం జరిగింది. తదుపరి గుంటకల్ మురళీధర్ గారి ద్వారా మరి ధ్యానం శరణం గచ్చామి, మౌలికమైన ధ్యానానికి సంబంధించిన ధర్మం శరణం గచ్చామి, ఆచారాల అంతరార్థాలు, మరి ఒక రోజులో భగవద్గీత, అరిషడ్ వర్గాలను జయించాలంటే ఇలాంటి ఎన్నో పుస్తకాలు అనంతపురం జిల్లా నుంచి మురళీధర్ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలోని సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ప్రతాప్ రెడ్డి గారు, వారి ద్వారా మరి స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి యానిమేషన్ సిడి మరి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా మరి ఒక విప్లవం సృష్టించింది. ధ్యానం అంటే ధ్యానంలో అనుభవాల్ని ఆయన విజువల్గా మరి ఆ సిడి ద్వారా ప్రపంచానికి అంతా అందించడం జరిగింది. అలా పత్రిజీ ద్వారా ఎంతోమంది గొప్పవాళ్ళు తయారయ్యారు. అందులోని మరి మరి రాప్తాడు నుంచి అనంతపురం జిల్లా మరి శ్రీనివాసులు గారు, అందులో నేను కూడా, మరి ఆనంద్ కుమార్ గారు తాడిపత్రి నుంచి, కృష్ణమోహన్ గారు, రంగనాథ్ రెడ్డి గారు. సో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాము. పత్రిజీ ధ్యాన రాయలసీమ ధ్యానాంధ్రప్రదేశ్ అని చెప్పడం, ఆ కార్యక్రమంలో భాగంగా ధ్యాన రాయలసీమలో భాగంగా మేము అనంతపురం జిల్లా అంతా కూడా 2003లో 2000 గ్రామాలు 100 రోజులు ఇంటికి రాకుండా 100 రోజులు తిరగడం జరిగింది. ప్రతి గ్రామం అనంతపురం జిల్లాలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేశాం. ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఒక పోస్టర్ తగిలించడం జరిగింది. ధ్యానానికి సంబంధించిన, ధ్యానం ఎలా చేయాలని చెప్పేసి పత్రిజీ ఫోటో ఉంటుంది, ఆ ధ్యానం చేసే విధానము, ధ్యానం వల్ల లాభాలు అనే పెద్ద పోస్టర్. ఆ పోస్టర్ ప్రతి గ్రామంలో మరి మన యొక్క పిఎంసి మరి డైరెక్టర్ అయినటువంటి ఆనంద్ గారే కనిపించడం జరిగింది. ఆ యొక్క గ్రామాల్లో కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. మరి తాడిపత్రి నుంచి ఎన్నో శాకాహార ర్యాలీ, రీసెంట్గా 2002లో 8,000 మందితో శాకాహార ర్యాలీ చేయడం జరిగింది. ఇలాగా నిరంతరాయంగా తాడిపత్రి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. భవిష్యత్తులో నిరంతరాయంగా తాడిపత్రిలో ప్రతి సండే మేము 200 మంది ఒక సామూహిక ధ్యానం జరుగుతుంది. అక్కడే వచ్చిన వాళ్ళకి ధ్యానులే వంట వడ్డించడం జరుగుతుంది. ఎంతోమంది సీనియర్స్ మాస్టర్స్ తోటి, ఏపీలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న మాస్టర్స్తో క్లాసులు నిర్వహిస్తున్నాం. ముందు ఎంతో కార్యక్రమాలు మరి కృష్ణమోహన్ గారు, రంగనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. సో ప్రతి మనిషికి పత్రిజీ ఇచ్చిన సందేశం, ధ్యానం చేయి, ధ్యానం చేయించు, ధ్యానం గురించి తెలియజేయి. సో వారి యొక్క 18 ఆదర్శ సూత్రాలని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నము ఎంత వీలైతే అంతగా మరి తాడిపత్రి నుంచి అనంతపురం జిల్లా నుంచి నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ గారి చేత మాట్లాడదాం.